ప్రేమ మనిషి హృదయంలో పుట్టే అత్యంత అందమైన భావం. ఇది కనిపించదు, కానీ అనుభూతి అవుతుంది. ఇది వినిపించదు, కానీ గుండె కొట్టుకునే ప్రతి శబ్దంలో ఉంటుంది. అసలు ప్రేమంటే ఏమిటి? ఒకరి కోసం జీవితాంతం ఎదురు చూడటం ప్రేమ. వారి బాధను మన బాధగా భావించడం ప్రేమ. వారి నవ్వులో మన ప్రపంచం ఎత్తుక్కోవడం ప్రేమ. అలాంటి పవిత్రమైన భావన కోసం ఒక రోజు కేటాయించాలి అని ఈ ప్రపంచం ఒక రోజు కేటాయించింది. అదే లవర్స్ డే. మరి ఫిబ్రవరి 14నే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని డౌట్ వస్తుంది కదా, చెప్తా వినండి. లవర్స్ డే కథలో ప్రధాన పాత్ర సెయింట్ వ్యాలంటైన్. ప్రాచీన రోమ్లో చక్రవర్తి క్లాడియస్ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని నమ్మకం ఏమిటంటే పెళ్లి చేసుకున్న పురుషులు మంచి సైనికులు కాలేరు. అందుకే యువకుల వివాహాలను నిషేధించాడు. ఈ విషయం వ్యాలంటైన్ మనసును కదిపేసింది. అతను రహస్యంగా ప్రేమికుల పెళ్లిళ్లు జరిపేవాడు. ప్రేమ కోసం ప్రాణమిచ్చే వారి జీవితాల్ని నిలబెట్టేవాడు. కానీ ఒకరోజు అది బయటపడింది. వ్యాలంటైన్ అరెస్ట్ అయ్యాడు. జైల్లో ఉన్నప్పుడు జైలర్ కుమార్తెతో అతనికి ఓ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. మరణదండనకు ముందు వ్యాలంటైన్ జైలర్ కుమార్తెకు ఓ ప్రేమలేఖ రాశాడు. అందులో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఉంది. ఆ మాట విన్న జైలర్ కుమార్తె గుండె పగిలినట్టు ఏడ్చింది. అప్పటి నుంచి అదే మాట ప్రపంచ ప్రేమ చిహ్నంగా మారింది. మధ్యయుగాల్లో ప్రేమికులు తమ భావాలను లేఖల రూపంలో వ్యక్తపరిచేవారు. ఈ రోజుల్లో వాట్సాప్, డిఎంలు ఉన్నా ఒక చేత్తో రాసినప్పుడిచ్చే ఫీల్ మాత్రం వేరే. ఎందుకంటే టైప్ చేసిన ప్రేమ చదవబడుతుంది, కానీ రాసిన ప్రేమ అనుభూతి అవుతుంది. మీరు కూడా ఒక్కసారి నీ మనసులో ఉన్న ఆ భావనను నీ చేతులతో రాసి ఇచ్చి చూడు. ఆ అనుభూతి, ప్రేమ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే అసలు రెడ్ రోజ్ ఎందుకిస్తారు అని. అది చెప్తా వినండి. రెడ్ రోజ్ ఒక పువ్వు కాదు, అదొక భావం. గ్రీకు పురాణాల్లో ఆఫ్రోడైటీ అనే దేవత ఉండేది. ఆ దేవత యొక్క భావన ప్రకారం రెడ్ కలర్ అంటే ప్యాషన్, సాక్రిఫైస్, డీప్ లవ్ అని. ఒక రెడ్ రోజ్ చెప్పే సందేశం ఏమిటంటే నా హృదయం నీకోసం కొట్టుకుంటోంది అని. ప్రేమకు చిహ్నంగా రోజ్ ఇచ్చాం, బాగానే ఉంది. మరి చాక్లెట్ ఎందుకు ఇస్తాం? ఎందుకంటే సైన్స్ ప్రకారం చాక్లెట్ బ్రెయిన్లో డోపమైన్ మరియు సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది. అంటే చాక్లెట్ తింటే మనసు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రేమలో చాక్లెట్ ఒక చిన్న హ్యాపీనెస్ ట్రిగ్గర్. ఇన్నిచ్చాక ఫైనల్గా ఊరుకుంటామా? ప్రపోజ్ చేస్తాం. ఆ ప్రపోజల్ ప్రేమికుల రోజు అయిన లవర్స్ డే రోజు చెప్పుకుంటే ఒక జ్ఞాపకంగా ఉంటుందని. ఈ రోజున వేలాది ప్రపోజల్లు జరుగుతాయి. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, ప్రపోజల్ అంటే ఎక్స్పెన్సివ్ రింగ్ కాదు, లైఫ్ టైం ప్రామిస్. గ్రాండ్ సర్ప్రైజ్ కన్నా జెన్యుయిన్ ఎమోషన్ గొప్పది. మిత్రమా, చివరిగా ఒక్క మాట. లవర్స్ డే అంటే కేవలం కపుల్స్ రోజు కాదు, మనకు విలువైన ప్రతి అనుబంధాన్ని గుర్తు చేసే రోజు. ఒకరి కోసం మీరు మారితే అది ప్రేమ. ఒకరి కోసం మీరు వేచి చూస్తే అది ప్రేమ. ఒకరి కోసం మీరు క్షమిస్తే అది నిజమైన ప్రేమ. ప్రేమను సెలబ్రేట్ చేయడానికి ఒక రోజు అవసరం లేదు, కానీ ఒక రోజు మనకు గుర్తు చేస్తుంది. మీరు నిజంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే మీ ప్రేమను వాళ్లతో వ్యక్తపరచండి. ఆలస్యం చేయకండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు, కానీ అందులో 1% వ్యక్తులు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అవ్వాలన్నా అదృష్టం ఉండాలి. మీ లైఫ్లో కూడా తొలి ప్రేమ ఉంటే కమెంట్లో వాళ్ళ పేరును తెలపండి. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.